నమస్కారం, న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్ ఆసరా పథకం పయనిస్తోంది. వెల్లడించిన వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్. ఓటమి తప్పదని భావించిన సీఎం జగన్ ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తున్నారు ఆరోపించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెల్లడించిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ సాధినేని యామిని శర్మ. బీజేపీ ఇతర రాష్ట్రాలన్నింటిలోనూ మంత్రులను అరెస్టు చేసిన ఈడీ ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసింది ప్రశ్నించిన కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు. వార్తల ముందుగా, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్ ఆసరా పథకం పయనిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ తెలియజేశారు. కాకిపాడు మండలం కొలవెన్నెల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సందర్భంగా 380 పొదుపు సంఘాలకు చెందిన 3,802 మహిళలకు గాను 3,31,83,123 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. సర్వేలన్నీ తేజపా జనసేన కూటమికి అనుకూలంగా ఉండటంతో కూటమి తప్పదని భావించిన సీఎం జగన్ ప్రతిపక్షాలు వేధింపులకు గురి చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి నారాయణ నివాసం వైద్యశాలలోని డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. అధికారం చేతిలో ఉందని ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తే భయపడే వారెవరూ లేరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలని హితో పలికారు. ఏ రోజైనా నోటిఫికేషన్ వెలువడుతుంది అన్న వార్తలు ఉన్నాయి. ఏ సర్వేలు చేసినా రాష్ట్రంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయమని వస్తూ ఉన్నాయి. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం. ఇవన్నీ వార్తలు చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ సాధినేని యామిని శర్మ అన్నారు. వైకాపా అరాచక పాలనతోని ప్రజలు విసిగిపోయారని తెలియజేశారు. మోసపూరిత హామీలతోని సీఎం జగన్ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. వైకాపా నేతల దోపిడీతోని రాష్ట్రంలోని కొండలన్నీ మాయమయ్యాయని ఆరోపించారు. భవిష్యత్తులోని ఏపీలో కొండలను చూడాలంటే పుస్తకాల్లో వెతుక్కోవాలేమో అంటూ ఎద్దేవా చేశారు. గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వైకాపా పార్టీ నాయకులు చెప్తున్నారు 99% హామీలు ఇచ్చేశామని. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా, నిజంగానే 99% మీరు సాధించారు. దేంట్లో అంటే మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాల్లో కాదు, మీకు అసలు సంక్షేమం అభివృద్ధి అనేవి రెండు ఉంటాయని కూడా కనీస స్పృహ లేదు వైకాపా పార్టీకి. ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అభివృద్ధిని వదిలేసి కేవలం ఓటు బ్యాంకు కోసం అన్నట్టుగా సంక్షేమ పథకాలను పెట్టారు, నవరత్నాలని. పోనీ ఆ నవరత్నాల్లో ఒక్క రత్నాన్నైనా సరే హామీని పూర్తిగా నెరవేర్చారంటే అది కూడా నెరవేర్చలేదు. అంచెలంచెలుగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడల్లో, ప్రతి రోడ్డు పైన మద్యం ఏరులై పారుతుంది. భాజపా ఇతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసిందని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం విక్రయాలు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో భాజపాకు ఏమైనా వాటాలు అందుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక రేణువులు, ఇక్కడ జరిగే మద్యం బాటిల్స్ లో మద్యంలో వచ్చే ఫలితాలు అంటే ఆర్థిక ప్రయోజనాలు, ఈ రెండిట్లో మటుకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా బీజేపీ పార్టీకి కూడా మరి వాళ్ళు వాటాలు 75%, 25%, 50-50 వాటాల గురించి అయితే తెలియదు, కానీ లేకుండా ఉండటానికి ఏ విధంగానూ వీలు లేదు. ఎందుకు మరి ఈ లెక్క ప్రకారం ఈడీ దృష్టిలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో కానీ, బీజేపీ దృష్టి
కొండూరు మండలంలో కిడ్నీ మహమ్మారి సోకి బాధితులు పిట్టలు రాలిపోతున్నారని ప్రభుత్వం కనీసం శుద్ధి చేసిన కృష్ణా జిల్లాలో జలాలు అందించడంలోని పూర్తిగా విఫలం చెందిందని బాధితులను వెంటనే ఆదుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ కొండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని బాధిత ప్రాంతాల్లో సిపిఐ ప్రతినిధి బృందంతో పర్యటించారు. సమస్య ఆగమ్య గోచరంగా ఉన్నది. పెద్ద ఎత్తున ప్రభుత్వం వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల మేరకు డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తామని చెప్పారు, ప్రారంభించారు. అలాగే ట్యాంకులలో ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ శాఖల ద్వారా 21 గ్రామ పంచాయతీలకి అలాగే శివారు ప్రాంతమైనటువంటి తండా ప్రాంతాలకి మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు, రక్షిత మంచినీటి సరఫరాని. కానీ వేసవికాలం రాకముందే నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైన మేము చేసే అవినీతి ఆరోపణలకు పూర్తి ఆధారాలు ఉన్నాయని, నాపై ఎమ్మెల్యే గోపిరెడ్డి డివెన్మేషన్ సూట్ కూడా వేశారని, ఎమ్మెల్యే అవినీతికి నిదర్శన ముప్పలపాడులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్ముకున్నారని అన్నారు. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద మేము ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాము. ఈ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతోటే మేము గడిచిన 4 ఏళ్లుగా ఆయన మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నరసరావుపేట ప్రతిపక్ష నేత అరవింద్ బాబు మీద డిఫెమేషన్ సూట్ కూడా వేయటం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నేను ఇవాళ ఆయన చేసే అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గాలు ఇటన్నిటి మీద ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది. మరి ఉప్పలపాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్లో వారు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా బయట పెడతానికి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నరసరావుపేట మాజీ సైనికుల సంక్షేమం సంఘ నాయకులు శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సంఘ నాయకుడు సాతులూరి రత్నపాలి సందర్భంగా మాట్లాడారు. మిలిటరీ రెడ్డి అని చెప్పుకుంటూ తిరిగే వెంకటరెడ్డికి మాజీ సైనికుల సంక్షేమం సంఘానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాజీ సైనికులు ఎవరి దాడులకు పాల్పడరని, ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమం సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను సాతులూరి రత్నపాల, ఎక్స్ ఇండియన్ నేవీ, మాజీ సైనికుల సంక్షేమ సంఘం, పల్నాడు జిల్లా, నరసరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో మేము అనుకోకుండా ఒక వార్తలు చూసాము. అదేంటంటే నరసరావుపేటలో వెంకటరెడ్డి అలియాస్ మిలిటరీ రెడ్డి హత్యా ప్రయత్నం అని, ఏదో గొడవ చేసేదని, దాడి చేసేదని మేము ఈరోజు వార్తలు వింటున్నాము. అయితే ఇప్పుడు మా సత్యనారాయణ రెడ్డి గారు, మా సెక్రటరీ గారు చెప్పిన ప్రకారంగా ఆయన గురించి మా ఎక్స్ సర్వీస్ మెన్ రికార్డ్ పల్నాడు జిల్లాలో ఎలాంటి రికార్డ్స్లో ఎటువంటి పేరు నమోదు కాలేదని, ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ మిలిటరీ కానీ ఆయనకి మాకు సంబంధం లేదని ఈరోజు అందరికీ తెలియజేయడం అవుతుంది. బలిజలకు ప్రాధాన్యతనిచ్చే రాజకీయ పార్టీలకు అతీతంగా తమ మద్దతు ఉంటుందని చిత్తూరు జిల్లా బలిజ సేవా సంఘం నాయకులు రామదాసు తెలియజేశారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం విదితమే. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్కు రాజ్యసభ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ చివరి క్షణంలో కేటాయించలేదని డిమాండ్ చేశారు. ఈరోజు వచ్చినటువంటి పత్రికా విలేకరులకి, మరి మీడియా మిత్రులకి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి మా బలిజ మిత్రులంతా వచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము మా బలిజ కులాన్ని గుర్తింపు చేసుకోవడం లేదు. మాకున్నటువంటి ఈ యొక్క ఆంధ్రదేశంలో బలిజలకి అత్యధికమైనటువంటి బలిజలు టోటల్గా ఈ యొక్క 6. దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శనివారం శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారి చక్కని పుష్పాలతోని అలంకరించి కర్పూర హారతిని సమర్పించారు.
మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్నను కేంద్రం ప్రకటించడం తెలుగు వారికి గర్వకారణమంటూ జనసేన పార్టీ పీఓసీ సభ్యులు ముత్తాత్ శశిధర్, ప్రముఖ వ్యాపారస్తులు దంటు భాస్కర్ రావు పేర్కొన్నారు. శనివారం కాకినాడ భానుగుడి సెంటర్ దంటు భాస్కర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పివి నరసింహారావు గారికి భారతరత్న ద్వారా గౌరవించినందుకు తెలుగు జాతి మొత్తం గౌరవించిన భావిస్తున్నాం. ఆయనకి ఆ అవార్డు ఇవ్వడం ద్వారా మొదటి తెలుగువాడుగా అయినందుకు మొత్తం తెలుగువారు అందరూ గౌరవించినట్టు. పివి నరసింహారావు గారితో కాకినాడ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే కాకినాడ శాసనసభ్యులు మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన అలాంటి దంటు భాస్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తునిలోని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వైసీపీ ప్రభుత్వం జగన్ పాలనపైన ధ్వసమెత్తారు. తుని పట్టణంలోని రోడ్ షో బహిరంగ సభలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలుకొటి పాండురంగారావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, తుని ప్రజలు షర్మిలకు గజమాలతో స్వాగతం పలికారు. గోల అప్పారావు సెంటర్ కు చేరుకుని అక్కడ జరిగిన సభలోని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈ సందర్భంగా మాట్లాడారు. అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదిది. రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు. అందుకే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పోవాలి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి. అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండక ముందే కూడా ప్రజల మధ్య ఉన్న మనిషి. ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రజల నాడి తెలిసి ప్రజల కోసం పథకాలను రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి. అసలు చచ్చిపోతే కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు? జంగారెడ్డిగూడెం పట్టణ శివార్లోని శ్రీ గోకుల తిరుమల పారిజాతి గిరిపైన కొండపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం భక్తుల తాకిడి మొదలైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ వేద పండితులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాన్ని వారు స్వీకరించారు. ఉపాధి హామీ పథకంలో 2 పూటలు పని పెట్టడం వల్ల ఉపాధి కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల అధికారులు 1 పూట మాత్రమే పని పెట్టాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. శనివారం కొమరాడులో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని, 200 రోజులు పని కల్పించాలని చెప్పారు. సమస్యల పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రాధాన్యత ఇస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు అధికారులు నీరు కార్చే విధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 2 పూట్ల పనిచేయడం వల్ల ఉదయం 6 నుండి సాయంత్రం 11:30 వరకు, మళ్ళీ 3 గంటల నుండి సాయంత్రం 5 వరకు, సుమారు ప్రతిరోజు కూడా 6.5 గంటలు పనిచేసినప్పుడు కూడా గిట్టుబాటు ధర, కనీస వేతనం కూడా పడిన పరిస్థితి ఉంది. సుమారు అలాగే ఇప్పుడు మండుటి ఎండలు, ఒక పక్క ఎండల్లో విపరీతం సుమారు 5-6 కిలోమీటర్లు కూడా దూరం నడిచే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పేద ప్రజలకు ఆదుకునే విధంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీని నీరు కార్చి కూలీలు వెళ్లకుండా చేసే విధంగా ఈరోజు నిబంధనలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఉపాధి హామీ కూలీలు అలాగే ఒక వారంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.